కాకినాడ జిల్లా ప్రతిపాడు ప్రజల గుండె చప్పుడు దివంగత నేత వరుపుల రాజా 3వ వర్ధంతి సందర్భంగా బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు కూటమి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వరుపుల రాజా తనయుడు వరుపుల సాయి తర్షిత్ ప్రతిపాడులోని తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజన్న అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రతిపాడు అంబేద్కర్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యేలు ముఖ్య అనుచరులు యాళ్ల జగదీష్, కొమ్ములు కన్నబాబు, అంబటి బుజ్జి, సెట్టు బత్తుల వీరబాబు, వెలుగుల నాని ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించారు. రాజా ఆశయ సాధనలో భాగంగా వేల మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సాయి తర్షిత్ చేతుల మీదుగా వృద్ధులకు, వితంతులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిహెచ్ వర్కింగ్ చైర్మన్ నాని, బొండా నారాయణ మరియు ఇతర నేతలు మాట్లాడుతూ వరుపుల రాజా చేసిన సేవా కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయని కొనియాడారు. పేదవాడి ఆకలి తీర్చడం కోసం ఆయన పడిన తపనను గుర్తు చేసుకుంటూ అదే బాటలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రాసుకోండి ఫోన్ ఒక్కసారి. జోహార్ వరుపుల రాజన్న, జోహార్ వరుపుల రాజన్న, జోహార్ వరుపుల రాజన్న, జోహార్ వరుపుల రాజన్న, వరుపుల రాజా అమర్ రహే, వరుపుల రాజా అమర్ రహే. ఎందుకంటే దానికి న్యాయం చేయాలి. ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా రాసుకోండి సార్. అలా అందరి అభిమాన నాయకుడు, నిరుపేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, ఆరోగ్య ప్రదాత శ్రీ దివంగత నేత వరుపుల రాజా గారు 3వ వర్ధంతి సందర్భంగా ప్రతిపాడు గ్రామంలో ఆయన స్టాట్యూ దగ్గర యువ నాయకులు వరుపుల బాబీబాబు గారు విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు అంబేద్కర్ సెంటర్లో కూడా ఆయనకి నిరుపేదలంటే ఎంతో ఇష్టం. పేదలందరికీ కూడా చీరల పంపిణీ, అలాగే పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు. ఎందుకంటే వరుపుల రాజా గారు అంటే రాష్ట్రంలోనే అతి కీలకమైన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంత కష్టపడి పార్టీకి ఎంత వెన్నంటూ ఉండి అనేక రకాల ఎంతోమంది ప్రతిపాడు నియోజకవర్గంలో యువకులందరినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. పార్టీ కోసం అనేక కష్టాలు. ఆ రోజు పెద్దపాలెం నుంచి గోకవరం వరకు కూడా ఆ గవర్నమెంట్లో రోడ్డు నిర్మించలేదు, పేదలందరూ ఇబ్బంది పడుతున్నారని ఆ రోడ్డు కోసం పాదయాత్ర కూడా చేస్తే ఆ రోజు ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన ఏ ఆశయాలు అయితే అనుకున్నాడో
ఆయన ఎమ్మెల్యే నెగ్గాక పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకి ఎలా అయితే సేవ చేద్దాం అనుకున్నాడో మా అందరికీ కూడా ఆయన దూరమైన ఒక గొప్ప నాయకురాల్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అప్పచెప్పి ఆయన మాకు దూరం అవడం జరిగింది. ఆవిడ సొంత తన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలో కష్టపడి నిరంతరం కష్టపడి ఎప్పుడు ఇంతమంది శాసనసభ్యులు నెగ్గారు పత్తిపాడు నియోజకవర్గంలో. ఏ శాసనసభ్యుడు కానీ ఏ శాసనసభ్యురాలు కానీ చెయ్యలేని విధంగా ఇవాళ పత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి దూసుకుపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీకే అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా పెద్దపాలెం, గోకవరం, వేములపాలెం, మెట్టిచింత, ఉల్లుగోవుల ఈ అన్ని గ్రామాలకి కూడా 40-50 సంవత్సరాల నుంచి రోడ్లు లేవు. ఎంతోమంది శాసనసభ్యులు అయ్యారు, వాటి మీద దృష్టి పెట్టలేదు. ఈరోజు ఎమ్మెల్యే దృష్టి పెట్టడమే కాదు, శాంక్షన్ తీసుకురావడమే కాదు, పని పూర్తయ్యే వరకు కూడా ఆవిడ నిద్రపోవడం లేదు. అధికారులు అధికారులు కూడా నిద్రపోవడం లేదు. ఈరోజు ప్రతి గ్రామం, మా పత్తిపాడు గ్రామం ఎంత అలా ఉండేదో మీకు తెలుసు. వర్షం వచ్చినా పత్తిపాడు అంటే ఒక మూల పల్లె గ్రామం కింద ఉండేది, కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్. అలాంటి ఈ గ్రామం ఎన్నో కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం. గ్రామంలో అన్ని విధాలా కూడా ఇవాళ అభివృద్ధి చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు ఆధ్వర్యంలో మరింత నిరంతరం రాజా గారు ప్రతిపాడు సిఎస్సిని 100 బెడ్లు పడకల హాస్పిటల్ చేయాలని అనుకున్నారు. దానికి కూడా మనం శ్రీకారం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇచ్చి మా పత్తిపాడు హాస్పిటల్ కూడా 100 పడకలు చేయండి రాజా రాష్ట్రం. ఎందుకంటే రాష్ట్రంలో 268 మంది డాక్టర్లను తీసుకొచ్చి మెగా మెడికల్ క్యాంప్ చేసిన వ్యక్తి ఎవరున్నారంటే రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి వరుపుల రాజా గారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఆయన మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎన్నో మెడికల్ క్యాంపులు, పేదలందరికీ కూడా పుస్తకాలు, అనేక రకాల సేవ చేసిన వ్యక్తి ఎవరున్నారంటే రాజా గారు. అందుకని ఈ పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరో కూడా రాజా గారిని మర్చిపోలేరు. ఆయన ఈ రోజు దూరం అయినా సరే మా అందరిలో ఉన్నాడు. ఆ రూపమే ఈరోజు సత్యప్రభ గారి రూపం కూడా నువ్వు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటావు. ఆవిడ భగవంతుడు ఆవిడకి నిండు ఆరోగ్యం బాగుండి నిండు ఆశీస్సులు ఇచ్చి 20-25 సంవత్సరాలు ఆవిడ శాసనసభ్యురాలుగా ఉండి రాబోయే రోజుల్లో క్యాబినెట్లో కూడా స్థానం వస్తుందని మనసా వాచా కోరుకుంటూ రాజా గారికి ఘన నివాళులు అర్పిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వరుపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతిపాడులో ఎంతో ఘనంగా మరి రాజాగారి విగ్రహానికి వారి తనయురు బాబీబాబుతో మరి పూలమాల వేసి, అలాగే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర మరి పేద ప్రజలకు శారీలు, దుప్పట్లు, అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల రాజా గారు మరి గతంలో టీడీపీ పార్టీ తరఫున పార్టీ చేసి ఓడిపోయినప్పటికీ కష్టకాలంలో పార్టీకి ముందుండి నడిపించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపాడులో యువ నాయకత్వాన్ని బలపరిచి ఎంతోమంది నాలాంటి యువకుల్ని మరి ఈరోజు రాజకీయంగా బలపరిచి ముందుకు తీసుకొచ్చినటువంటి ఎంతో ముఖ్యమైన నేత మన వరుపుల రాజా గారు. ఎందుకంటే రాజా గారు అంటే ఒక బ్రాండ్గా ఉండేది. వరుపుల రాజా గారు అంటే ప్రతి కుర్రోడికి కూడా ఎంతో చక్కగా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుని ఎవరిదో అయితే ఇంపార్టెంట్ ఉందో, ఎవరిలో అయితే స్కిల్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరి అతను అనుకోకుండా అకాల మరణంతో మరణించినప్పటికీ పార్టీలో ఉండి పార్టీ కోసం పదవి చేస్తూ మరి ఆయన లేని లోటుని మనకు ప్రస్తుత ఎమ్మెల్యే సత్యప్రభ గారు ఎంతో చక్కగా చేస్తున్నారు. క్యాడర్ని అంతా కూడా వెనక్కి తిప్పుకుంటున్నారు. అలాగే గత 25 సంవత్సరాలుగా ప్రతిపాడు నియోజకవర్గానికి ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధిని మారుమూల ఎస్టీ ప్రాంతాల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి మరి ఎంతోమంది పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చి మరి ఎన్నో రోడ్లు కానీ డ్రైన్లు కానీ చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. మరి అదేవిధంగా రాజా గారు ఏదైతే కళలు కన్నారో, ఆశయం పొందారో ఆ కళను సాకారం చేసుకోవడానికి క్యాడర్ అంతా కూడా ఇంకా ముందుకు ఉండి రాబో కాలంలో రాజా గారి యొక్క ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనకు రావాలంటే, రాజా గారి ఆశయం ఇంకా నెరవేరాలంటే వచ్చే ఎలక్షన్లో కూడా మరి పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతుందని తెలియజేసుకుంటూ జోహార్ రాజన్న, జోహార్ రాజన్న.